నమస్తే అండి. కాకరకాయ కూర ఉల్లి, వెల్లుల్లి, టమాటా లాంటివి లేకుండా సింపుల్ మెథడ్లో ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా సూపర్ అంటారు. ముందుగా కాకరకాయ పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు, వాటర్ వేసి ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు మొత్తం పిండేసి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేడి చేసి తిరగవాత గింజలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించి తర్వాత బాయిల్ అవ్వటానికి అర గ్లాస్ వాటర్ చిలకరించి మరో 3 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఈలోపు ఈ కూరకు అసలు రుచినిచ్చే పొడిని చేసుకుందాము. పుట్నాలు, ఎండు కొబ్బరి, ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్క బాయిల్ అయింది కదండి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం పొడి, చింతపులుసు వేసి కలిపి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. కాకరకాయ కూరకు చింతపండు, బెల్లం వేస్తేనే రుచి బ్యాలెన్స్ అవుతుంది. చివరిగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కూర మొత్తం బాగా కలిపితే నోరూరించిపోయే కాకరకాయ కూర రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.